హాయ్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ రెండు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే మన ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు వీడియోలో అయితే మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు వన్ ఫోల్డింగ్ ఉండేది మన పక్కకి ఉండాలన్నాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేటప్పటికి ఈ టూ సైడ్ ఉండేది మన సైడ్కి ఉండాలి, వన్ ఫోల్డింగ్ అనేది అవతల పక్కకు ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే క్రాస్గా పెట్టేసుకొని ఇలా మొత్తం ఒక కింద నుంచి బ్యాక్ పార్ట్ కింద నుంచి ఒక 2 ఇంచెస్కి అయితే ఇలా ఇలా మళ్ళీ చేసి ఇక్కడ ఇలా పెట్టేసేయండి. ఒక గీర అనేది ఇచ్చేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని క్రాస్గానే పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇది ఎలా ఉందో మొత్తం అలాగే డ్రా చేసేయండి. మొత్తం ఈ డాట్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చేసుకొని మొత్తం నీట్గా ఇది ఎలా ఉందో సేమ్ అలాగే మొత్తం మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసేసి ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ప్రకారం ఉక్సుల పట్టి అలాగే కాజాల పట్టికి ఎంత ఉందో మొత్తం మెజర్మెంట్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ కొంచెం పైకి అయితే ఒక మార్క్ ఇచ్చేసేయండి. వెనక నెక్కుని ఫ్రంట్కి కూడా ఇలాగ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ 2.5 ఉంటుంది, ఇక్కడ 2.5 ఉంటుంది. ఇక్కడ రౌండ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కోసం అయితే రౌండ్ ఇస్తున్నాను. కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఉక్సులు పట్టి అలాగే కాజా పట్టి ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే కింద పెట్టేసుకుంటున్నా. మెయిన్ డాట్ దగ్గర నుంచి ముందు మనకు మెయిన్ డాట్ ఎంత ఉందో కొలుచుకుందాము. ఇక్కడికి మెయిన్ డాట్ ఉంది, ఇది ఖర్చుల కోసం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ 4వ బుక్స్ దగ్గరకైతే ఒక మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని 3 భాగాలుగా చేస్తే మనకు ఈ డాట్ అనేది సరిపోతుంది. అంతే. ఇప్పుడు మనకి మొత్తం తీసుకున్నాం కదా. ఈ మొత్తం తీసుకున్న దాన్ని దీన్ని 3 భాగాలుగా చేస్తే లాస్ట్ భాగం అంటే 2 భాగాలు వదిలేసి ఇక్కడికి ఒక మార్కింగ్. అలాగే ఇది కూడా మొత్తం ఎంత ఉందో 12 ఉంది. 12లో వచ్చేసి 3 భాగాలుగా చేస్తే 4 భాగాలకు వస్తుంది. ఇప్పుడు నేను 2.5 అయితే 2.5 పెడుతున్నాను. ఇక్కడికి ఒక మార్కింగు, ఇక్కడ కూడా ఈ మెయిన్ డాట్ కోసం కూడా అయితే ఒక 2.5 పెట్టాను అనమాట. ఇప్పుడు ఇది సేమ్, ఇది ఎంత ఉందో దీంట్లోకి సగం కొలుచుకుంటే అక్కడి నుంచి ఒక మార్క్ ఇచ్చేసి దానికంటే ఒక 1/2 ఇంచు కిందకి ఒక 1/2 ఇంచ్ ఇచ్చేసి ఇది వచ్చేసి 2.5 పెట్టానమాట. ఇక్కడికి ఒక మార్కింగు, ఇది కూడా 2.5. ఈ మార్క్కి అలాగే ఈ మార్క్కి అలాగే ఇది కూడా మళ్ళీ 2.5కి. ఈ డాట్ మెయిన్ ఆధారంగా దీన్ని అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసి దీంట్లో కలిపేసేయండి. ఇక్కడ 1.5 ఇంచ్ ఉంటుంది, 2 ఉంది. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కదా. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ మాత్రమే లోపల పక్కకి పెట్టండి. ఇలా వచ్చేసి ఈ లోపల పక్కకి ఇలా 1/2 ఇంచెస్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయితే
రెడీ అయిపోయింది. దీన్ని నీట్గా మనం మార్క్ చేసుకునే విధంగా అయితే నీట్గా కట్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఈ డాట్స్ దగ్గర మెయిన్ చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒక 1/4 ఇంచు, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, దీనికి ఒక 1/4 ఇంచు లోత్ అనేది తీస్తున్నాను. ఒక 1/4 ఇంచు అయితే లోత్ అనేది తీసేసాను అనమాట. ఇప్పుడు ఇప్పుడు 3 డాట్స్ ఒకే దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకొని, ఇది మీటర్ బిట్ కాదండి, 80 సెంటీమీటర్లు బిట్టానమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని అయితే ఒరిజినల్ పీస్ మీద పెట్టేసి నీట్గా మనం ఎలా పెట్టుకున్నామో అలాగే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకున్నాం. నేనైతే మార్కింగ్ చేయట్లేదు, డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచు వెడల్పుతోనే మీరు కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇది ఒక పార్ట్ అయితే, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకున్నాము. దీన్ని కూడా 4 ఫోల్డింగ్ అనేది ఇచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగానే చూసుకొని దీన్ని కూడా అయితే హ్యాండ్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ పడుతుందన్నమాట, అది కూడా ఒరిజినల్ క్లాత్కే పడుతుంది, లైనింగ్ అయితే లేదు. లైనింగ్ అయితే సరిపోయిందనమాట. లైనింగ్కు ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉండి లైనింగ్ తక్కువ ఉన్నా కానీ మనకు జాయింట్లు అనేవి ఎక్కువ పడతాయి. అందుకని మీరు తీసుకునేటప్పుడు ఏంటి అంటే మీటర్ లైనింగ్ తీసుకుంటే మనం జాడిచ్చిన తర్వాత ఏంటి అంటే ఒక 5 ఇంచులు తగ్గిపోతుంది, అప్పుడు 90 సెంటీమీటర్లకు వస్తుంది. మీ తక్కువ తీసుకొని ఒకవేళ మనం ఉతికి ఐరన్ జాడిచ్చి ఐరన్ చేసిన తర్వాత ఏంటి అంటే అప్పుడు ఆ పీసులు అనేటివి చాలా పడతాయి అన్నమాట, ప్యాచెస్. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్
నేను పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టేసామంటే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా మనం కట్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఈ 3 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ మీదే మనము క్రాస్ బెల్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు 34 సైజు, పన్నెండు ఇంచులు ఉంది. ఈ 12 ఇక్కడ పెట్టుకున్నాం. తొమ్మిదిన్నర అంటే 10 ఇంచులు పెడుతున్నాను. 10 ఇంచులకు ఒక మార్కింగు. ఇక్కడ హుక్స్లు కాజాలు వచ్చే దగ్గర వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేశాను. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ 2.5 పెడుతున్నాను అనమాట. దీనికి ఒక 2 ఇంచెస్. అప్పుడు ఈ 3ని కలుపుతూ ఒక మార్కింగ్. ఇది ఫ్రంట్ పార్ట్, అంటే ఉక్సులు కాజాలు పట్టి దగ్గర ఇక్కడ గుర్తు కోసం మనకు ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసింది. ఇప్పుడు ఈ 3 దీన్ని అయితే నీట్గా డ్రా చేసేస్తుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది. క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇదండి 34 సైజు ఫుల్ వీడియో అనమాట. అలాగే హ్యాండ్ కటింగ్, బ్యాక్ పార్ట్, క్రాస్ బెల్ట్తో సహా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను.